సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ వంటి పన్నుల గురించి తెలిసే ఉంటుంది. కానీ వాటిలో అధికారిక పన్ను కాకుండా అనాధికారిక పన్ను ఒకటి ఉందని, దీనిపై ఐక్యరాజ్య సమితి సైతం స్పందించిందని, ఇది పూర్తిగా లింగ వివక్షతకు అద్దం పడుతుందని, ఆర్థిక సమానత్వం అంశాన్ని తెరపైకి తెస్తుందని తెలుసా? పూర్తి స్థాయిలో ప్రచారంలోకి వచ్చినట్లు అనిపించకపోయినా ఇది సీరియస్ మ్యాటరే. మహిళా లోకానికి మరింత సీరియస్ మ్యాటర్. ఇంతకీ ఏంటా మ్యాటర్? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం పింక్ ట్యాక్స్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. వీలైనంత క్లియర్ గా ఈ ట్యాక్స్ ఎలా వేస్తున్నారో చెబుతూ, ఎందుకు వేస్తున్నారని ప్రశ్నిస్తూ నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని ఓ ఊపు ఊపుతోంది. ఈ వీడియోపై పలువురు మహిళా ప్రముఖులు స్పందిస్తున్నారు. మహిళలకు, పురుషులకు వస్తువుల విషయంలో కూడా తేడా ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వస్తువులు కొనొద్దని సూచిస్తున్నారు. పింక్ ట్యాక్స్ అనేది ఎటువంటి డైరెక్ట్ ట్యాక్స్ కాదు, ఇండైరెక్ట్ ట్యాక్స్ కాదు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గా కూడా ఏమాత్రం పరిగణించరు. సాధారణంగా జెండర్ బేస్డ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ గా దీన్ని అభివర్ణిస్తారు. అంటే జెండర్ ఆధారంగా వారు కొంటున్న వస్తువుల ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయన్నమాట. ఈ విషయంలో మహిళలు కొనుగోలు చేసే వస్తువుల కోసం ఎక్కువ డబ్బు చెల్లించాలన్నమాట. ఉదాహరణకు, పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా విక్రయించే సబ్బులు, క్రీంలు, లోషన్లు, డియోడ్రెంట్ వంటి ప్రాడక్ట్స్ విషయంలో ధరల్లో వ్యత్యాసాలు ఉండడం అన్నమాట. ఉదాహరణకు, మగవాళ్లు వాడే ఫేస్ క్రీం ధర 80 రూపాయలు ఉంటే, అదే కంపెనీకి చెందిన మహిళలు వాడే క్రీం ధర సుమారు 40 నుంచి 50 రెట్లు అధిక ధరకు అమ్ముడవడం. ఇదే సమయంలో వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం లెక్కల ప్రకారం వివక్షతో కూడిన ఈ ధరల వల్ల మహిళలపై అధిక భారం పడుతోందని తెలిపింది. పైగా సంపాదన విషయంలో పురుషుల కంటే మహిళల సంపాదన తక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఈ పింక్ ట్యాక్స్ ఉన్న వస్తువులను కొనుగోలు చేయడం వల్ల మహిళలపై అదనపు భారం పడుతుందని వెల్లడించింది. ఇక ఈ పింక్ ట్యాక్స్ వ్యవహారంపై తాజాగా బయోకాన్ చీఫ్ కిరణ్ మంజుందార్ షా స్పందించారు. ఇందులో భాగంగా పురుషులు వినియోగించే వస్తువుల ధరల కంటే మహిళలు ఉపయోగించే ప్రాడక్ట్స్ ధరలు ఎందుకు ఎక్కువ అని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరహా వస్తువులను కొనుగోలు చెయ్యొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.